మరోసారి ఏపీ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్కు మధ్య వివాదం నెలకొంది. చుక్కల భూములపై ఏపీ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ ఆమోదించకుండా వెనక్కి తిప్పి పంపారు గవర్నర్. చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలని చూస్తోంది ప్రభుత్వం. తద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని చూస్తోంది. గవర్నర్ మాత్రం ఆ ఆర్డినెన్స్ను వెనక్కి పంపారు. చుక్కల భూముల సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్ లేదన్నది రాజ్భవన్ వర్గాల సమాచారం. ఈ సమస్యను పరిష్కరించే అధికారాన్ని జేసీల నుంచి ఆర్డీఓలకు అప్పగించింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటును ఆర్డినెన్స్లో పొందుపరిచింది. ప్రభుత్వం పేర్కొన్న కమిటీలోని సభ్యుల విషయంలో గవర్నర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చుక్కల భూముల ఆర్డినెన్స్ను గవర్నర్ తిరస్కరించడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ ఆర్డినెన్స్ను మరోసారి గవర్నర్కు పంపకూడదనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్డినెన్స్కు బదులుగా అసెంబ్లీలో నేరుగా బిల్లు పెట్టి చట్టం చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రైతుల ఇబ్బందులు తొలగించాలన్నదే తమ లక్ష్యం అన్నారు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని చెప్పారు. 2 రోజుల్లో దీనికి ఒక పరిష్కారం వస్తుందంటున్న అర్జునుడితో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. మరోసారి ఏపీ ప్రభుత్వానికి అలాగే ఏపీ గవర్నర్కు మధ్య ఒక అంశంలో వివాదం తలెత్తుతోంది. ఎందుకంటే చుక్కల భూములకు సంబంధించి ఆర్డినెన్స్ ఏదైతే గవర్నర్కి పంపించారో ఆ ఆర్డినెన్స్లో 2 ప్రధానంగా గవర్నర్ అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఒకటేమో 2 నెలల టైం ఎందుకు అడుగుతున్నారు అనేది ఒకటి అంశం అయితే, మరొకటి కలెక్టర్ నుంచి దాన్ని జాయింట్ కలెక్టర్కి ఇవ్వడం, ఆ కమిటీలు ఏదైతే జిల్లా స్థాయిలో కమిటీలు ఉన్నాయో కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్కి ఎందుకు ఇచ్చారనే అంశం పైన ఆర్డినెన్స్ని వెనక్కి పంపారు. అయితే దీనిపైన గవర్నమెంట్ ఏం చేయబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కృష్ణా జిల్లా అధ్యక్షులు అలాగే ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఉన్నాడు. ఈ చుక్కల భూముల్లో మరోసారి మీకు ఎదురు దెబ్బ తగిలింది. మీకు ఇది ఎదురు దెబ్బ కాదమ్మా. ఒక సమస్య వచ్చినప్పుడు ఇవాళ మనం అంతా కూడా అనేక విభాగాలు కొత్త టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటుంటే ఇంకా రెవెన్యూ విభాగం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే మీకు చూస్తున్నారు, రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయటం, అలాగే సర్టిఫికెట్స్ ఇంతవరకు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇవ్వటం, రైతుకి మేలు చేసేటటువంటి కార్యక్రమాలు చేసే భాగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆ బాధ్యతల్ని కలెక్టర్లకు అప్పచెప్పి ఆ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చే దశలో వెళ్తూ ఉంది. ఈ చుక్కల భూములు అనేటటువంటి సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఒక రైతు ఆ భూములో పంట పండించుకుంటూ ఆ భూములు అతని హ్యాండ్ ఓవర్లో ఎవరి దగ్గర కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నప్పుడు ఇవాళ అది చుక్కల భూమి అని మాట్లాడుతుంటే ఈ తప్పు ఎవరిది అనేది మనం గ్రహించగలం. అందుకని ఇవన్నీ సరిచేయండి. వాళ్ళకు ఉన్నటువంటి రైట్ ఏంటి, మనకున్నటువంటి రైట్ ఏంటి, అవసరమైతే ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది తప్ప నిబంధనల కోసం కాదు. అంటే అదే ప్రభుత్వానికి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? 2 నెలల టైం ఎందుకు అడుగుతున్నారు? ఇన్ని రోజుల నుంచి గవర్నమెంట్ ఎందుకు దీన్ని పట్టించుకోలేదు? మీరు ఒకటి గమనించాలమ్మా. ఇది ప్రభుత్వంలోకి వచ్చి 7-8 నెలలు అయింది. 7-8 నెలల నుంచి క్యాబినెట్లో మాట్లాడారు, కలెక్టర్లో కాన్ఫరెన్స్లో మాట్లాడి కలెక్టర్లకు అప్పచెప్పారు. ఇది రెవెన్యూ విభాగాల్లో దీని మీద మీ రికార్డ్స్ ఏమున్నాయో చూడండి, దానికి ప్రజలకి మేలు జరిగే విధంగా ఈ చుక్కల భూముల్లో నుంచి ఆ చుక్కల భూముల్ని విడుదల చేయండి అని చెప్పి కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఒకళ్ళకొకళ్ళు దాని మీద ఆర్డీఓలు కూడా ఒకళ్ళ ఫైల్ ఒకళ్ళు తిప్పుకుంటూ వాటిని ఇంకా కఠినతరం చేశారు తప్ప సులువైనటువంటి మార్గాన్ని రానివ్వాల. దానికే ముఖ్యమంత్రి గారు అవసరమైతే దీని మీద ఆర్డినెన్స్ తెచ్చైనా సరే రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి సంకల్పంలో ఉన్నారు. దీన్ని గత 7-8 నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు సాల్వ్ చేయమనే కలెక్టర్లు కానీ రెవెన్యూ విభాగాలని మంత్రి దగ్గర నుంచి కింద వరకు. అంటే ఇక్కడ ఇంకొక విషయం, కలెక్టర్లకి చెప్తున్నారు సీఎం గారు, కరెక్ట్. కానీ మన కమిటీలు జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్కు ఉన్న ఆదేశాలను ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఇవ్వడం అనేది, కలెక్టర్ చేయనప్పుడు ఆయన ఏం చేస్తాడనేది ప్రధానంగా గవర్నర్. మీకు గవర్నర్ గారు చెప్పడం అంటే ఇక్కడ కలెక్టర్ గారికి పని ఒత్తిడి పెరిగిందమ్మా. దీని మీద టైం కేటాయించలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటారో జాయింట్ కలెక్టర్లతో చేయిస్తారో చేయించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ కూడా ఈక్వల్ టు కలెక్టరే కానీ ఇంకోటి ఏం కాదు కదా. కొన్ని విభాగాలు జాయింట్ కలెక్టర్ చూస్తారు, కొన్ని విభాగాలు కలెక్టర్ చూస్తారు. ఎన్ని ఎకరాలు అండి? 20 లక్షల ఎకరాలు ఉన్నాయి. దాదాపుగా 28 నుంచి 30 లక్షల ఎకరాల భూముల్లో సుమారుగా 40 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఇది తిరిగి గవర్నర్కి పంపించే అవకాశం అయితే కనపడడం లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఒక బిల్లు రూపం తీసుకుని చట్టం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఫిబ్రవరి 5th రోజు దీన్ని చట్టం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కెమెరా పర్సన్ అశోక్తో హసీనా, టీవీ 9 విజయవాడ.